నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని, వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను గన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్దాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్ గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్దాలు అనేది నిజంగా అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో గాని, అదే విధంగా మన కేబినెట్ లో మాట్లాడుకున్న సందర్భంలో గాని ఎక్కడ కించిత్ 1% కూడా ఏ పర్సన్ గురించి, ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్ గా ప్రచారం చేసుకుంటున్నావు. అయినా అమ్ముడు పోతలేము ఈ పత్రికలు. ఎంతసేపు అబద్దాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయాలి.